లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఇక్కడ అన్న అనే ఒక ప్రవక్త ఉంది. ప్రవక్త్రి అంటారు. ఈ అన్న నేను ఇక్కడ ప్రవక్త్రి అనే దేవుని వాక్యం ఉంది. బైబిల్లో కనీసం 10 మంది ఐదుగురేమో పాత నిబంధన ప్రవక్త్రులు, కొత్త నిబంధనలో ఐదుగురు ప్రవక్త్రులు ఉన్నారు అని జ్ఞాపకం పెట్టుకోవాలి. బైబిల్లో మొట్టమొదటి ఆమె విధవరాలు ఎవరంటే మిర్యాము. నిర్మకాండం 15వ అధ్యాయం 20వ వచనంలో మిర్యాము తమ్ముడు చేత పెట్టుకుని మరి ఆమె ప్రదర్శన చేసింది. కాబట్టి ఆమె ప్రవక్తగా ఆమె పరిగణించబడింది. మిర్యాము అని ఆవిడ మొట్టమొదటిగా బైబిల్ చరిత్రలో మొట్టమొదటి ఆమె ప్రవక్తని. రెండవదిగా ప్రవక్త ఏమంటే న్యాయాధిపతులను 4వ అధ్యాయం 14వ వచనంలో దెబోరా అనే మరొక ప్రవక్తని ఉంటుంది. మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. దెబోరా అనే ప్రవక్తని జడ్జెస్ 4:14 న్యాయాధిపతులు 4వ అధ్యాయం 14వ వచనంలో ఆ మాట ఉంటుంది. మూడవది 2వ రాజులను 22వ అధ్యాయం 14వ వచనంలో హుల్దా అనే ఒక ప్రవక్తని ఉంది. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం 14వ వచనంలో హుల్దా పేరే హుల్దా ప్రవక్తని అంటారు. అది మూడవ సంగతి. ఇంకొక ఉంది నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనంలో నోయిజ్యా అనే ఒక ప్రవక్తని, ఆమె పేరు నోయిజ్యా అంటారు. నెహెమ్యా గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. తర్వాత 5వది ద వైఫ్ ఆఫ్ ఐజయా, యెషయా భార్య కూడా ప్రవక్తని. ఆమె గురించి యెషయా గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది. కాబట్టి పాత నిబంధనలో 5గురు మరి ప్రవక్తలు ఉన్నారు. వారు మిర్యాము, దెబోరా, హుల్దా, నోయిజ్యా, యెషయా భార్య. బైబిల్ గ్రంథంలో భార్యాభర్తల ప్రవక్తలు అయిన వారు ఎవరంటే యెషయా ప్రవక్త, యెషయా భార్య ప్రవక్త్రి లేకపోతే ప్రవక్తని అంటారు. 5గురు మరి వాళ్ళు పాత నిబంధన ప్రవక్తలు. కొత్త నిబంధనలో అన్న అని మనం చదివిన వాక్య భాగంలో అన్న ANNA, తెలుగులో అన్నను బ్రదర్ అన్న అంటారు కదా, ఇంగ్లీష్లో పేరు అన్న. ఈమె ప్రవక్తని రాయబడింది. కొత్త నిబంధనలో లూకాసు వార్త 2వ అధ్యాయం 36 నుంచి 38 వరకు ఈమె గురించి రాయబడింది. ఈమె కూడా ఒక ప్రవక్తని. ఆ తర్వాత మరొక ఫిలిప్పు కుమారులు అపోస్తల కార్యములు 22వ అధ్యాయం. ఈ మాట చదవండి. అపోస్తల కార్యములు 22వ అధ్యాయం 8-9 వచనాలు. సువార్తికుడైన ఫిలిప్పుకు 4 కుమార్తెలు ఉంటారు. ఆ 4 కూడా ప్రవచించేవారు, వారు ప్రవక్తలు అని రాయబడింది. 21వ అధ్యాయం 8-9 వచనాలు. వచ్చి 7 గురులను సువార్తికుడైన ఫిలిప్పు ఇంటి ప్రవేశించి అతని వద్ద ఉండి అన్యకులుగా ఉన్న 4 కుమార్తెలు ఉండేది. వారు ప్రవచించేవారు. 4 కుమార్తెలు. ఈ ఫిలిప్పుకు మరి ఆరంభంలో 7 నేర్పరిచారు వాళ్ళు అపోస్తలులు. ఆ 7గురిలో ఒకడైన ఫిలిప్ అనే సువార్తికుడు. ఆయన 4 కుమార్తెలు కూడా ప్రవచించేవారు. 4 ప్రవక్తలు. కాబట్టి కొత్త నిబంధనలో 5గురు, పాత నిబంధనలో 5. బైబిల్ అంతటిలో ఎంతమంది ప్రవక్తలు ఉన్నారు అని క్వశ్చన్ అయితే చెప్పాలి. 10 మంది ప్రవక్తలు ఉన్నారు. పాత నిబంధనలో, కొత్త నిబంధనలో వాళ్ళ పేర్లు, వాళ్ళ వచనాలు కూడా నేర్చుకుంటే నాకు మంచిది. సరే, ఈ యొక్క అన్నా గురించి ఆలోచిస్తే ఈమె మొట్టమొదటి ఈమె గురించి కూడా 5-6 విషయాలు నేను చెప్తాను. మొట్టమొదటిగా ఈమె ప్రవక్త్రి. ప్రవక్త్రి అంటే అర్థం ఏంటంటే భవిష్యత్తు గురించి ప్రవచించేవాళ్ళు. భవిష్యత్తులో ఏం జరగబోతుందో వాళ్ళు తెలియపరిచే వాళ్ళని ప్రవక్త్రి అంటారు. కాబట్టి ఈమె ప్రవక్త్రిగా ఉంది. భవిష్యత్ జ్ఞానం దేవుడు అందించాడు కనుక ప్రవక్త్రి అయిన స్త్రీ అంటే ఈ రోజులో ప్రవక్తలు లేరు. ఇప్పుడు మీరు అడగవచ్చు, ఇప్పుడు ప్రవక్తలు ఉన్నారా? ఇప్పుడు ప్రవక్తలు లేరు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా ప్రవక్తలు లేరు. మరి బైబిల్లో ప్రవచించడమే వచనం ఉంది కదా, ప్రవచించడమే వచనం ఉంది. అదేంటంటే దేవుని వాక్యాన్ని ప్రవచించాలి. ప్రవచనాన్ని నిర్లక్ష్యం పెట్టడం ఉంది. అని అర్థం ఏంటంటే దేవుని వాక్యాన్ని ప్రవచించాలి తప్ప కొత్తగా ప్రవచనాలు ఏమీ ఉండవు. ఎందుకంటే బైబిల్ అంతా ఫుల్ ఫ్లెడ్జ్గా 66 పుస్తకాలు గాడ్స్ రెవల్యూషన్ ఇట్ ఈస్ రివీల్డ్ ఫుల్ టోటల్లీ. కనుక ఇప్పుడైతే కొత్తగా
ప్రవచించాల్సిన పని లేదు. దేవుని ప్రత్యక్షత అంతా కూడా బైబిల్లో రాయబడింది. సంపూర్ణమైన బైబిల్ మన చేతులకు వచ్చింది. పూర్వకాలంలో మన 66 పుస్తకాల బైబిల్ లేని కాలంలో ప్రవచించారు. ఇప్పుడు ఎవరైనా ప్రవక్తలు ఉన్నారంటే ప్రవక్తలు లేరు. ఆ మాటకు వస్తే అపోస్తులు కూడా లేరు. ఇప్పుడు ప్రవక్తలను చెప్పుకునేవారు, అపోస్తులను చెప్పుకునేవారు దొంగలు, దొంగ అపోస్తులు, దొంగ ప్రవక్తలు అంటారు. చాలా మటుకు ఈ పెంతెకోస్తు సంఘాల్లో వీళ్ళు ప్రవచిస్తారు. వాళ్ళు తప్పుడు ప్రవచనాలు చేస్తూ ఉంటారు. నా గురించి ఏదైనా ప్రవచనం చెప్పాయని ఆ సంఘ సభ్యుడు విశ్వాసి వాళ్ళ దగ్గరకు వస్తాడు. పాస్టర్ దగ్గరకు వచ్చి నా గురించి ఏమైనా ప్రవచించాలంటే లేనిపోయిన భార్య భర్తల మధ్యలో గొడవలు పెడతారు, కుటుంబాల్లో తగాదాలు పెడతారు. ఒకసారి సతీష్ కుమార్ ఆయన అమెరికా దేశానికి వెళ్ళాడు ఏదో సంఘంలో మాట్లాడడానికి. అది కూడా పెంతెకోస్తు సంఘం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన గురించి మరి ఒక ఆమె ప్రవచిస్తుంది. భారతదేశం నుంచి ఒక దైవ సేవకుడు దైవజనుడు వచ్చాడు ఆయన అని చెప్పి ఆమె పడుతూ దేవుడు నాకు చూపిస్తున్నాడు. ఆయనకు చక్కని వివాహం జరుగుతుంది, అందమైన బాధను దేవుడు నాకు చూపిస్తున్నాడు అని చెప్పింది. ఈయన కొంచెం కమ్ముకున్నాడు. ఈయన ఏమి మాట్లాడలేదు, చదివించలేదు. ఆయన ఆమె ప్రవచన సేపు ఈయన మౌనంగా ఉన్నాడు. ఆయన తీసుకుపోయిన ఆయన ఇంటికి వచ్చిన తర్వాత ఈయన ఎవరైతే అమెరికాలో ఆయన పిలిచారో ఆయన ఏందయ్యా అంత గొప్ప ప్రవక్తని, ఆమె గురించి అంత ప్రవచిస్తే నువ్వేమి మాట్లాడలేదు, నువ్వేమి ప్రతిస్పందించావు, నువ్వు ముఖం మార్చుకున్నా ఏం జరిగిందంటే అయ్యా ఇప్పటికే నాకు పెళ్ళైంది, 2 పిల్లలు పెట్టాడు. ఏమైంది? ఇప్పటికే నాకు పెళ్ళైంది, 2 పిల్లలు. దొంగ ప్రవచనాలు చెప్పి పబ్బం పడుకునే వాళ్ళు అనేక ఉన్నారు. కొంతమంది వాళ్ళ పేర్ల ముందు ప్రవక్తలను పెట్టుకుంటారు, కొంతమంది వాళ్ళ పేర్ల ముందు అపోస్తులను పెట్టుకుంటారు. అపోస్తుల కాలం ప్రవక్తల కాలం ముగిసింది. ఆ వాటిని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, అపోస్తులకు రాసిన పత్రిక ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధులు సంపూర్ణులైనట్లు క్రీస్తు శరీరము క్షమావృద్ధి చెందుటకును పరిచర్య ధర్మం జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని సువార్తికులుగాను, కొందరిని కాపులుగాను, ఉపదేశకులుగాను నియమించారు. అది ఆర్డర్. కాబట్టి కొత్త నిబంధనలో మొదటి ఆర్డర్లో క్రమంలో మొట్టమొదటిగా ఉన్నారు ఎవరంటే అపోస్తులు. రెండవ వరుసలో ఉన్నవారు కాపులు. వీళ్ళ కాలం ముగిసింది. అపోస్తుల కాలం, ప్రవక్తల కాలం ముగిసింది. ఇప్పుడు వారు లేరు. వారు మొదటి శతాబ్దంలో ఉండేవాళ్ళు కొత్త నిబంధన ప్రవక్తలు. పాత నిబంధన ప్రవక్తలు క్రీస్తు పూర్వం 4,000 సంవత్సరాలు ఆయా కాలాల్లో వాళ్ళు ఉన్నారు. ఈ బృందంలో ఎవరైతే చూడండి, ఒకటి సువార్తికులు, రెండవది కాపులు, మూడవది ఉపదేశకులు. క్రీస్తు పరిచర్య ధర్మం జరిగించిన కొరకు మరి పరిశుద్ధులు సంపూర్ణమైనట్టు దేవుడి విధంగా నియమించాడు. అప్పుడు ఎవరైనా సరే ప్రవక్తలు ఉన్నారంటే మీరు నమ్మవద్దు. అపోస్తుల పేరు రాసుకుంటే నమ్మవద్దు. అపోస్తులు ప్రవక్తలు లేరు. అది సీజ్ చేయబడింది. అర్థమైందండి? సరే, దాని గురించి మనం కాస్త పక్కన పెడదాం. ఈమె ప్రవక్తని రాయబడింది కాబట్టి ఈ సంగతి జ్ఞాపకం పెట్టుకోవాలి. అప్పుడు ఆమె భవిష్యత్తు గురించి యేసు ప్రభువారి రాకడ గురించి ఆమె ప్రవచించిందేమో మనకు తెలియదు. ఆ సంగతి ఆమె ప్రవక్త. ఇప్పుడు నేను ప్రవక్తలు కాదు, కానీ మనం ఎవరంటే సువార్తలుగా ఉండి సువార్త పఠించవచ్చు, కాపులుగా ఉండి సంఘాన్ని కావచ్చు, ఉపదేశకులుగా ఉండి బైబిల్ టీచర్గా కొనసాగవచ్చు. దేవుని వాక్యాన్ని ఇలాంటి బైబిల్ స్టడీలో బైబిల్ వాక్యాన్ని మనం బోధించవచ్చు. ఇది మనం చేయవచ్చు. కాబట్టి అయ్యో నేను ప్రవర్తన కాకపోతే, నేను అపోస్తులు కాకపోతే బాధపడాల్సిన పని లేదు. కాబట్టి అది వాళ్ళు ఫౌండేషన్ వేసింది కదా. వాళ్ళు ఫౌండేషన్ వేసిందంటే అపోస్తులు వేయబడిన పునాది తప్ప మరొక పునాది లేదు. అది అయిపోయింది. అర్థమైందండి? కాబట్టి ప్రవక్త ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే మనం కూడా దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, దేవుని వాక్యాన్ని ప్రవచించాలి. దేవుని వాక్యాన్ని ప్రవచించాలంటే వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆ బైబిల్లో ఏముందంటే రేపు ఏమి జరుగునో చెప్పండి, రేపు ఏమి జరుగునో మీకు తెలియదని ఎవరంటున్నారు అన్నమాట. యాకోబు రాసిన పత్రిక చూడండి అన్నమాట. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం
4వ వచనం. రేపు ఏమి సంభవించనో మీకు తెలియదు, మీ జీవం ఏమాటిది, మీరు కొంతసేపు కనబడి అందులో మాయమేమో ఆవిడ వారే. చూసారా మానవ జీవితం ఎలాంటిదంటే రేపేమి సంభవించినా మీకు తెలియదు. సంఘాల గురించి యాకోబు రాస్తున్నాడు, ఏ ఒక్కరి కూడా భవిష్యత్తు గురించి ఏం జరుగుతుందో తెలియదు. దేవాది దేవుడు ఆయన గొప్ప పూర్వకాలంలో ఆయన ప్రతిష్ఠించిన అపోస్తులు లేకపోతే ప్రవక్తల తప్ప మరి ఎవరికి తెలియదు. ఈ రోజుల్లో నాకు ఇది తెలుసు, నాకు అది తెలుసు. ఈ మధ్యలో కూడా చెప్పాడు మనకు జ్యోతిష్యం ఏం చెప్పాడు, అంటే ఇంటర్నేషనల్లో ఇండియా కప్ గెలుస్తుందని చెప్పాడు. గెలిచిందా? కేసీఆర్ మళ్ళా ముఖ్యమంత్రి చెప్పాడు గెలిచిందా? కాబట్టి అభినయ వాళ్ళు అబద్ధం, లోకం అంతా అబద్ధంలో ఉంది. దేవుని మనం జాగ్రత్తగా ఉండాలి. ప్రవక్తల దగ్గర పోకూడదు. ప్రవక్తలు అనేవాళ్ళు లేరు. ప్రవక్తలు భవిష్యత్తు గురించి చెప్పేవారు. ఇప్పుడు భవిష్యత్తు గురించి చెప్పే జ్ఞానం ఎవరికి లేదు, దేవుడు ఎవరికి ఇవ్వలేదు ఇప్పుడు. కాబట్టి రేపేమి సంబంధించినా మీకు తెలియదు. అయిపోయింది. అది మొదటి సంగతి. రెండవది ఎవరంటే లూకాసు వార్త 2వ అధ్యాయం 36వ వచనం. మరియు ఆశేరు గోత్రికురాలును 17 కుమార్తె అయిన అన్నమొక ప్రవక్త్రమునను ఆమె కన్యత్వం మొదలు 7 ఏళ్ళు పెళ్లితో సంసారం చేసి బహుకాలం గడిచినదై 84 సంవత్సరాలు విధవరాలైంది. ఇంత మంచి మాట. ఆమె వివాహం చేస్తుంది, 8 సంవత్సరాలే భర్తతో కాపురం చేసింది. తర్వాత భర్త లేడు. ఆ తర్వాత తన జీవితం అంతా నాకు భర్త లేడని దుఃఖంలో డిప్రెషన్లో లేదు, కానీ తన జీవితాన్ని దేవుడికి అంకితం చేసుకుంది. తన యవ్వన కాలం మరి ఆమె 7 సంవత్సరాలకే భర్తతో కాపురం చేసింది. భర్త చనిపోయిన తర్వాత మళ్ళా ఆమె వివాహం చేసుకుని మళ్ళా దేవుడి కొరకు నమ్మకంగా జీవించింది. కాబట్టి ఎంతో భక్తిగల జీవితం అన్నది, పరిశుద్ధమైన జీవితం. ఈ రోజుల్లో భార్య నిలవాలే, భర్త నిలవాలే, పాపాలు చేస్తున్న రోజుల్లో భర్త చనిపోయిన ఒక స్త్రీ తన జీవితకాలంలో పరిశుద్ధంగా జీవించడం అనేది ఎంతో గొప్ప సంగతి. కాబట్టి పరిశుద్ధత అనేది మన జీవితంలో ఒక ఆయుధంగా ఉండాలి. భూమి మీద ఉన్న మీ అవయవాలు అనగా జాగ్రత్తము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష చంపివేయండి. వాటి పేరు కూడా మనం ఎత్తకూడదు అని కొలసి 3వ అధ్యాయం 5వ వచనంలో ఉంది. అదేవిధంగా మరొక మాట చూడండి, తెస్సలోనికీ రాసిన పత్రిక 1వ తెస్సలోనిక 4వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీ రాసిన పత్రిక 4వ అధ్యాయం. ఇక్కడ రాయబడిన మాట 3వ వచనం, మీరు పరిశుద్ధులు ఉంటే అనగా మీరు జాగ్రత్తకు దూరంగా ఉంటే దేవుని చిత్తం మీలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్యజనుల వలె క్రమాభిలాషయము కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటమును ఎట్లు కాపాడుకోవాలనో అది ఎరుగుడే దేవుని చిత్తం. కాబట్టి కామాంతులతో అన్యజనులైన వారు కామాభిలాష, కామాంతులతో కలిగి ఉంటారు. దేవుని బిడ్డలు వీటి విషయంలో మనం చనిపోయిన వారు. కాబట్టి మరి వీటి గురించి ఏమైందంటే మనం ఎలా ఘటం అంటే ఇక్కడ శరీరం, ఘటం అంటే ఉండగా ఘటం అంటే శరీరం. మన శరీరాలు, మన ఘటాన్ని ఎలా కాపాడుకోవాలి? పరిశుద్ధత యందును ఘనత యందును మనం కాపాడుకోవాలి. మన శరీరాన్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఎందుకు శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి? ఈ శరీరంలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు. మీ దేహము దేవుని ఆలయమే ఉన్నదని మీరు ఎదగరా? ఎవరు దేవుని ఆలయం పాడు చేసుకున్నారో దేవుడు వారిని పాడు చేయదు. దేవుడికి ఇచ్చిన శరీరాన్ని పాడు చేసుకుంటే దేవుడు నిన్ను పాడు చేస్తాడు. ఈ శరీరమే ఒక దేవాలయం. కాబట్టి యేసుక్రీస్తు వారు తన రక్తాన్నిచ్చి ప్రాణాన్నిచ్చి మనం కొనుక్కున్నాడు. కేవలం మన ఆత్మ మాత్రమే కాదు, మన ఆత్మను, మన శరీరాన్ని, మన ప్రాణాన్ని కూడా ఆయన విమోచించాడు. మన శరీరం కూడా పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలని ఆయన కోరుతున్నారు. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మహిమపరచు అని కొరటి ఆలోచనగా రాయబడింది. కాబట్టి దేవుడి విధంగా మన ఘటాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన శరీరాన్ని, ఈ శరీర ఆశలు అది శోధనలు వస్తూనే ఉంటాయి. దేవుని బిడ్డలు వీటి గురించి జాగ్రత్తగా ఉండాలి. 7 సంవత్సరాల పెళ్లితో
సంవత్సరాల వయసులో ఆమె చనిపోయింది. నాటి నుండి ఆమె చనిపోయేంత వరకు తన పరిశుద్ధతను కాపాడుతుంది. పరిశుద్ధత గలను ఘనత గలను తమ ఘటములు ఎట్లు కాపాడుకోవాలో ఆమె నేర్చుకుంది. అర్థమైంది. కాబట్టి పరిశుద్ధత అనేది ఎంత ప్రాముఖ్యమైనదో దేవుని బిడ్డలకు అది అవసరమని అమ్మ జీవితం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. మొట్టమొదటిగా ఈమె ప్రవక్తి అయిన స్త్రీ. రెండవది పరిశుద్ధంగా పాపం లేకుండా మరి జీవించిన స్త్రీ. అది రెండవ సంగతి. మూడవది గురించి రాయడం ఏంటంటే తన జీవితకాలం దేవాలయంలో గడిపింది. దేవుని మందిరాన్ని ప్రేమించింది. ఎందుకంటే సంగతి దేవాలయంలో ఉండటం, దేవుని మందిరంలో ఉండడం అనేది అది మామూలు విషయం కాదు. దేవుని మందిరాన్ని కోరుకోవాలి. మన మనసు ఎప్పుడు కూడా దేవాలయంలోనే ఉండాలి. యేసు ప్రభువు గురించి రాయబడింది, ఆయన నా తండ్రి ఇంటికి కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించున్నాయి. అంటే మీ పరిమాణాన్ని మానేసుకుని ఎప్పుడు ఇక్కడికే వచ్చి కూర్చొని ప్రార్థన చేయాలి. అది కాదు నా ఉద్దేశం. మీకు వీరే తెలియకుండా సరే మందిరానికి రావాలి. ముఖ్యంగా ఈ మధ్య కొడుకులకు రావాలి. బైబిల్ పట్టణానికి, సందర్భానికి, స్త్రీల కొడుకులకి, ఉపవాస కొడుకులకి, రాత్రి కొడుకులకి, ప్రత్యేకమైన కొడుకులకి ఎప్పుడు వీరేటప్పుడు ఏ కొడుకులకైనా సరే మీరు వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు. కాబట్టి దేవుడి మందిరాన్ని ప్రేమించాలి. దాదాపు తన సొంత ఇంటి కంటే కూడా రాజు భవనాలు ఉన్నాయి. సునభవనం 14 సంవత్సరాలు రాజు భవనాన్ని కట్టించారు. రాజనగరం కట్టించడానికి 14 సంవత్సరాలు సమయం తీసుకున్నాడు. దేవుడి మందిరం కట్టడానికి 7 సంవత్సరాల సమయం తీసుకున్నాడు. 7 సంవత్సరాలు కట్టి దేవాలయాన్ని ప్రతిష్ఠ చేశాడు సొలొమోను. దావీదు అంటాడు, నీ మందిరాలయంలో ఒక దినం గడుపుతా 1000 దినముల కంటే శ్రేష్టము. చూడండి అమ్మ కీర్తన గ్రంథం 92వ అధ్యాయం. కీర్తన గ్రంథం 92వ అధ్యాయం 13వ వచనం. యెహోవా మందిరంలో నాటబడిన వారు మన దేవుని ఆలయంలో ఒక వ్యక్తి వర్ధిల్లాలంటే, ఒక వ్యక్తి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలంటే దేవుని మందిరంలో నాటబడాలి. నాటబడిన చెట్టు అది స్థిరంగా ఉంటుంది. అది కాయలు ఫలాలు కాస్తుంది. కాబట్టి స్థిరమైన నాటబడిన చెట్టు అది వేరు తన్నుతుంది. దేవుని మందిరంలో ఆ విధంగా మనం వేరు తన్నాలి. దేవుని మందిరాన్ని ఆ విధంగా ప్రయత్నించాలి. ప్రపంచ చరిత్రలో, సంఘ చరిత్రలో దేవుని మందిరాన్ని ఎవరైతే గొప్పగా ప్రేమించారో వారంతా ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. కాబట్టి దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దేవుని మందిరాన్ని అలక్ష్యం చేయకూడదు. మనం బిజీగానే ఉంటాం. సమయం దొరికినప్పుడల్లా కొడుకులకు వస్తూ ఉండాలి. ఇలా కొడుకులకు రాకుండా మరి చాలామంది వాళ్ళు సాగులు జరుపుకుంటారు, కార్యక్రమాలు జరుపుకుంటారు. నేను దేవుని మందిరానికి రావాలనే దృఢనిశ్చయంగా నేర్పుంటే మరి ఎన్ని కారణాలున్నా, ఎన్ని పరిస్థితులున్నా దేవుని మందిరానికి వస్తారు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 83 సంవత్సరాలు దేవుని మందిరంలో ఉంది. దేవుని మందిరాన్ని ఎంత ప్రేమించింది చూడండి. దేవుని మందిరంలో ఉండి దేవుని మందిరానికి వచ్చేవారు వారికి సువార్త చెప్తూ, వారిని ప్రేమిస్తూ, వారి కొరకు ప్రార్థన చేసేస్తే దేవుని మందిరం మీ జీవితంలో ఒక భాగంగా ఉండాలి. మీ సొంత ఇంటి కంటే కూడా దేవుని మందిరాన్ని ప్రేమించాలి. అప్పుడు దేవుడిని నిన్ను ప్రేమిస్తారు. యెరూషలేమా, చెప్పండి ఆ మాటలు. యెరూషలేమా, నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుదురు. ఆ యెరూషలేములో ఉండే అంటే యెరూషలేము అంటే యెరూషలేములో ఉండే దేవుని మందిరాన్ని ప్రేమించేవారు వర్ధిల్లుతారు. దేవుని మందిరాన్ని ప్రేమించడం నేర్చుకుంటాం. అటువైపు నా వచ్చి చూసి ఆ వాక్యాలు చదువు ప్రార్థన చేసుకోకపోతే ఎంతో ఆశీర్వాదం. ఉద్యోగానికి వచ్చేటప్పుడు మోకరించి ప్రార్థన చేసి, దేవుని స్థుతించి, దేవునికి నేను మొక్కుబడి చెల్లించి మరి దేవుడికి ప్రార్థించిన కలిసి ఆ దినం నేను ఎంతో నెమ్మది. కాబట్టి మరి 83 సంవత్సరాలు దేవుని మందిరం, ఒక జీవితకాలం దేవుని మందిరంలో ఉన్న స్త్రీ అని దేవుని మందిరాన్ని ప్రేమించాలని అనే ప్రవృత్తి ద్వారా మనం నేర్చుకుంటున్నాం. 4వది ఆమె ఎలాంటిదంటే ఉపవాస ప్రార్థన చేసేది. చూడండి ఆ మాటలు 36వ వచనం చదవండి ఆ మాటలు. మరియు ఆశ్రయ పుత్రికలను పనియలు కుమార్తె ఉన్న అన్నాను ప్రవృత్తి. ఆమె కన్యత్వం మొదలు 7 ఏళ్ళు పిల్లలతో సంసారం చేసి బహుకాలం గడిచినది. 84 సంవత్సరములు వివాదాలు ఉంది.
విధవరాళ్ళ గురించిన వచనాలు 43 ప్రవచనాలు ఉన్నాయి, 43 వాక్యాలు ఉన్నాయి. ఆల్ ఓవర్గా కొత్త పాత నిబంధన గ్రంథంలో 12 మంది విధవరాళ్ళ గురించి రాయబడింది. 12 మంది విధవరాళ్ళు. లూకా సువార్తలో 3 విధవరాళ్ళ గురించి రాయబడింది. లూకా సువార్త 2వ అధ్యాయంలో అన్ననే విధవరాళ్ళ గురించి రాయబడింది. లూకా సువార్త 7వ అధ్యాయంలో నాయన గ్రామంలో విధవరాల కుమారుడు చనిపోయాడు, యేసు ప్రభువు వెళ్ళి బ్రతికించాడు అని రాయబడింది. లూకా సువార్త 18వ అధ్యాయంలో ఒక విధవరాలు న్యాయం కొరకు అన్యాయస్తులైన న్యాయాధిపతి చుట్టూ తిరిగింది. అంటే విధవరాలు అంటే ఈ లూకాకు ఎంత ఇష్టమో ఆయనకు వైద్యుడు, ఆయన విధవరాల పట్ల ఆయన ఎంతో మంచి మనసు ఉంది. ఆ రోజుల్లో బైబిల్ దినాల్లో విధవరాలను పట్టించుకునే వాళ్ళు కాదు. బైబిల్ దినాల్లో విధవరాలను పట్టించుకునే వాళ్ళు కాదు. విధవరాల సాక్ష్యం చెల్లదు. విధవరాలు ముఖ్యంగా స్త్రీలు కోర్టుకు వెళ్ళే వాళ్ళు కాదు. అలాంటి కాలంలో విధవరాల కాలం బహు కష్టంగా ఉంది. విధవరాల గురించి వచనాల దగ్గర ఉన్నాయి, నేను ఇప్పుడు అవి చదివించను. ఒక వచనం చదువుతారా? చిన్న మాటలు ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం 21, 22 క్షమించాలి. నిర్గమకాండం 22వ అధ్యాయం 21, 22 పోట్లాడుచుండగా 22వ అధ్యాయం 21 నిర్గమకాండం. పరదేశం విసిగింపవద్దు, బాధింపవద్దు. మీరు ఐగుప్తు దేశంలో పరదేశం ఇంటిది కదా, విధవరాలు నేను, దిక్కులేని పిల్లలు నేను, బాధ పెట్టకూడదు. చూసారా బైబిల్ చెప్తుంది. అంటే ఆ రోజుల్లో విధవరాలు ఎక్కువగా బాధ పెట్టేవాళ్ళు. విధవరాలను బాధ పెట్టకూడదని ఈ మాటలు నిర్గమకాండం 22వ అధ్యాయం 21, 22లోను, అదే ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 17లోను, అదేవిధంగా అదే ద్వితీయోపదేశకాండం 14, 29లోను ఉంటాం. తర్వాత యెషయా 1వ అధ్యాయం 17లో కూడా విధవరాలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు బైబిల్ రాయబడింది. కాబట్టి విధవరాలు మరి పట్ల దేవుడు చాలా చూపిస్తాడు. విధవరాలను మొదలించాడు. విధవరాల పక్షంగా దేవుడు వాక్యం చేస్తాడు. మన మందిరంలో ఉన్న విధవరాలను మనం చిన్న చూపు చూడకూడదు, అసహించుకోకూడదు. అదే ఆ లోకస్ ఏం చేస్తుందంటే విధవరాలని ఫంక్షన్స్ పిలవరు. కొన్ని ముఖ్యమైన శుభకార్యాలకు విధవరాలను చూడరు, పిలవరు. అదొక దుష్ట సాంప్రదాయం. దేవుని బిడ్డలమైన మనము మన మందిరంలో ఉన్న వారిని మనం గౌరవించాలి, వారిని సన్మానించాలి. చూడండి, విధవరాల గురించి బైబిల్ ఏమైంది? 1 తిమోతి 5వ అధ్యాయం 1 తిమోతి 5వ అధ్యాయం రాయబడిన మాటలు 3వ వచనం చదువుతాను. నిజముగా అనాథలైన విధవరాలను సన్మానింపు. సంఘము యొక్క బాధ్యత, విధవరాల పక్షంగా సంఘం యొక్క బాధ్యత ఏంటంటే పౌలు తిమోతికి రాస్తూ నిజముగా అనాథలైన విధవరాలను సన్మానింపు. అయితే ఏ విధవరాలకైనా పిల్లలు కానీ మనవలు కానీ ఉండే కదా, వీరు మొదట తమ ఇంటి వారి అయిన భక్తి కనబరుచుకును, తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయటం నేర్చుకునవలను. ఇది దేవుడి దృష్టికి అనుకూలమైనది. అయితే నిజముగా అనాథలైన విధవరాలు ఏకాగ్రయుడి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపనలను ప్రార్థనలను రేపములు నిలకడగా ఉండను. బహుశా పౌలు ఈ మాట రాయడానికి పేరేమని ఎవరు ఉండొచ్చు? ఎవరంటే అన్నానే విధవరాలు రేపములు దేవుని మందిరంలో గడుపుతూ ఉపవాసం నుండి ప్రార్థన చేసిన స్త్రీ విధవరాలు ఎలా ప్రవర్తించాలో ఇక్కడ రాయబడింది. ఇంకా ఆ కింద మీరు చూడండి, 10వ వచనం. సక్రియలకు పేరుపొందిన విధవరాలు పిల్లలను పెంచి ప్రదేశపు ఆధిక్యమించి పరిశుద్ధ పాదములు కడిగి శ్రమపడి వారికి సహాయం చేసి ప్రతి సత్కార్యం చేయబడినదైతే ఆమెను విధవరాలను లెక్కలో చేర్చవచ్చును. సరే, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి 3వ వచనం నుంచి 13 వరకు కూడా విధవరాలకు సంఘం ఏ విధంగా వారి పిల్లలు ప్రవర్తించాలి. ఇప్పుడు దేవుడి బిడ్డలంగా మనం మన మధ్యలో ఉన్న విధవరాలని చిన్న చూపు చూడకూడదు. అసలే వాళ్ళ
వారికి భర్త లేడు, వారికి ఏ దిక్కు ఆధారం ఉండదు, అలాంటి వారిని సన్మానించాలి, అలాంటి వారికి మనం ఎంతో కొంత సహాయం చేయాలి. అదేనండి, అంతే తప్ప వారికి చిలుకు చీకొట్టడం, చిన్న చూపడం చేయకూడదు. కాబట్టి ఈ అన్న స్త్రీ విధవరాలు దేవాలయంలో గడిపింది. కాబట్టి ఒకవేళ నువ్వు విధవరాల పక్షంగా అన్యాయం చేస్తే దేవుడు నిన్ను నన్ను లెక్కలో తీసుకుంటాడు. ఎందుకంటే దేవుడు విధవరాల పక్షంగా వాద్యమానే దేవుడు, వారి మొరలు వినే దేవుడు, వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆ తర్వాత ఈమె గురించి మనం 4వ విషయం ఏంటంటే, ఈవిడ మీరు ఉపవాస ప్రార్థన చేసి చూడండి. లుకాసు వార్త 2వ అధ్యాయం 37వ వచనం. 84 సంవత్సరాలు విధవలైంది, దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబలు ఉపవాస ప్రార్థనలు చేసేస్తే తన జీవితం అంతా ప్రార్థనలే. మీకు హెబ్రోన్లో అంటే వారి విధవరాలు కాదు, కానీ వారి ఒంటరిగా ఉండే స్త్రీలు, బహుశా విధవరాలు కూడా ఉంటే ఉండవచ్చు. దేవుని సేవలో మరి భర్తలు చనిపోయిన వారు కూడా హెబ్రోన్లో ఉండి ఉండవచ్చు. లేదా ఒంటరిగా వివాహం చేసుకునే స్త్రీలు హెబ్రోన్లో చాలామంది ఉన్నారు. వారు ఏంటంటే వారి పని ఏంటంటే మరి వారు భోజనం చేయాలి, దేవుని మందిరంలో పరిచర్య చేయాలి, ప్రార్థనలు చేయాలి, అంతే. రేయి మొదలు వారు విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. ఎంతోమంది స్త్రీలను వారు ప్రోత్సహిస్తారు. అలాంటి హెబ్రోను సహోదరులు మనం గౌరవించాలి. మరి సువార్త సేవ చేసే సాగురాలు, లేకపోతే విధవరాలు, లేకపోతే ఒంటరి స్త్రీలు, వివాహం చేసుకుని దేవుడి కొరకు తన జీవితాన్ని సమర్పించుకున్న స్త్రీలు, ఇది స్త్రీల కొరికే కాదు నాకు తెలుసు. అయినా సరే మరి స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం అని అక్కడక్కడ బైబిల్ బస్సులో రాయడం. అన్యులైన వారి స్త్రీలను గౌరవిస్తే దేవుని బిడ్డలమైన విశ్వాసం మనం ఎంతగా స్త్రీలను, ముఖ్యంగా అనాథలైన స్త్రీలను, విధవరాలను, దిక్కులేని పిల్లలను. బైబిల్లో శ్రేష్టమైన భక్తి ఏది? బైబిల్లో అతి ముఖ్యమైన భక్తి గురించి యాకోబు రాస్తున్నాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. యాకోబు 1:27వ వచనం. విధంగా దిక్కులేని పిల్లలను, విధవరాలను, వారి ఇబ్బందులు పరామర్శించు ఇహలోక మార్గము తనకు అంటకుండా తనకు కాపాడుకునే విధవరాల పక్షంగా కలిగి దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందులు పరామర్శించాలి. వారు ఉపవాస ప్రార్థన చేసేవారు. దేవుని బిడ్డలుగా మనం ఉపవాస రేయింబగలు ప్రార్థనలు చేయాలి, ఉపవాస ప్రార్థనలు చేయాలి. ప్రార్థనలు చేయడం మనం మానకూడదు. దేవుని బిడ్డలో మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి, ఉపవాస ప్రార్థన చేసేవారుగా ఉండాలి. రేయింబగలు లుకాసు వార్త 18వ అధ్యాయం. దేవుడు ఎవరి ప్రార్థన ఉంచాడు? దేవుడు ఎవరి ప్రార్థన ఉంచాడు? 7వ వచనం. లుకాసు వార్త 18వ అధ్యాయం 7వ వచనం. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తనను గూర్చి మొదలుపెట్టుకుని చూడగా న్యాయం తీర్చరా? దేవుడు న్యాయం తీర్చకుండా ఉంటాడా? నీకు కష్టం వచ్చింది, బాధ వచ్చింది, దుఃఖం ఉంది, మనోవేదన ఉంది, ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, అనారోగ్యం ఉంది, పేదరికం ఉంది, అగ్రవాదాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఏం చేయాలి? ఏం చేయాలంటే దివారాత్రులు దేవుని మనం పెట్టుకోవాలి. దివారాత్రులు దేవుని వేయింపగలరు. దివారాత్రులు చూడండి, చక్కని మాట, 7వ వచనం, అద్భుతమైన మాట. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తను కూర్చి మొరపెట్టుకొని చూడగా వారిని న్యాయం తీర్చగా దేవుడిని ఏర్పరచుకున్నాడు. రేయింబగలు ప్రార్థన చేస్తే కష్టాలు తీర్చబడతాయి, ఆత్మీయ జీవితం వర్ధిల్లుతుంది. ప్రార్థన లేని మన ఆత్మీయ జీవితానికి నష్టం చేస్తుంది. మనం ఎల్లప్పుడూ అన్నా ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 83 సంవత్సరాలు ఆమె ఉపవాసం ప్రార్థన చేసింది. 83 సంవత్సరాలు ఇటు మరి 365 రోజులు. మీరు ఈ రోజులకి ఎన్ని ఉపవాసాలు చేసిందో, తన జీవితం అంతా ఉపవాసమే, ప్రార్థనలు చేసింది. నిజంగా ఎంత భక్తి ప్రభావం. అన్నామతో మాట్లాడుతుంది. 83 సంవత్సరాలు నేను ఉపవాసం ఉంది, రేయింబగలు ప్రార్థన చేశాను. మీరు ఉపవాసం ఉంటున్నారా? మీరు ప్రార్థన చేస్తున్నారా? ఈ 40 days ఈ రోజు నుంచి గుడ్ ఫ్రైడే వరకు ఉపవాసాలు ఉంటాయి. గురువారం కదా,
40 రోజుల ఉపవాసం ఇవి కాదు, ఈ ఉపవాసాలు కాదు. ఇది ఆచారరీత్యా ఉంటే మంచిగా ఉండేవాళ్ళు, దాన్ని మనమే తప్పట్లేము. కానీ ఇంతను ఆచారంగా చేయకూడదు. క్రైస్తవ ఉపవాసాన్ని ఆచారంగా చేయకూడదు. ఆనాడు వాళ్ళ పరిశీలు వారానికి 2 సార్లు ఉపవాసం ఉండేవాళ్ళు. సోమవారం, గురువారం వాళ్ళు ఉపవాసం ఉండేవాళ్ళు. ఉపవాసం ఎందుకున్నారు? కొంతమంది అంటారు ఉపవాసం ఎందుకున్నారు చెప్పరు. ఉపవాసానికి అర్థం ఉండాలి. కాబట్టి సరే దాని గురించి చదివేద్దాం. ఈ ఉపవాసంతో ప్రార్థన చేసేస్తే, ప్రార్థన చేస్తే ఎంతో శక్తి మనకు వస్తుంది. అలాగూ ఉపవాసంతో ప్రార్థన చేస్తే ఇంకెంత శక్తి రావాలి. రేయింలో ఉపవాసంతో ప్రార్థన చేస్తే ఇంకెంత శక్తి రావాలి. కాబట్టి ప్రార్థన జీవితాన్ని అన్నాస్తి ద్వారా మనం నేర్చుకుంటున్నాం. అదేనండి. కాబట్టి మనం ప్రార్థన చేయటం ప్రారంభిద్దాం. సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేద్దాం. రాత్రి మీకు నిద్రన్నప్పుడు లేచి కూర్చొని ప్రార్థన చేయండి. అదేవిధంగా తెల్లవారుజామున ప్రార్థన చేయండి. సాయంకాలం ప్రార్థన చేయండి. ఎక్కడ సమయం దొరికితే ఆఫీసులో 10 నిమిషాలు దొరికితే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని, మనసులో ప్రార్థన చేసుకుని, కళ్ళు తెరిచి ప్రార్థన చేయండి. అవకాశం లేకపోతే ఎలా వీలైనా సరే ప్రార్థన చేయడం మన ముఖ్యం. కాబట్టి అమ్మ ఎంతో భక్తురాలుగా పేరుగాల్సింది. ఆమె భక్తి వెనుక కారణం ఏమిటి? ఆమెకు దేవుడు ఒక శక్తి ఇచ్చాడు. అది ప్రార్థన వల్ల భక్తిపరులుగా మారింది. కాబట్టి ఉపవాస ప్రార్థనలు రెయిన్బోలు చేసిన స్త్రీ. అందువల్లే కాదు, 6వది ఆమె జీవితంలో ఉపకారం ఏంటంటే 37వ వచనం, 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయ ఉపవాస ప్రార్థనలతో రెయిన్బోలను సేవ చేయొచ్చు. నేను రెయిన్బోలను సేవ చేసే స్త్రీ, దేవుని మందిరంలో పరిచర్య చేసే స్త్రీ, ఇతరుల అక్కర్లు తీర్చే స్త్రీ. మన ఇందాక దగ్గర 1 తిమోతి 5వ అధ్యాయంలో విధవరాలు ఏ విధంగా కార్యం చేయాలో మీకు ఒక వాక్యం చూపిస్తాను. ఏ వాక్యం అంటే అది అపోస్తల కార్యములు 10వ అధ్యాయం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం. ఆ విషయం దొరికిందా? లూకాసు వార్త 10వ అధ్యాయం దొరకలేదా? రెండవ మాట. లూకాసు వార్త 9వ అధ్యాయం. లూకాసు వార్త 9వ అధ్యాయం 36వ వచనం. మరి 70లో కవితలో ఒక శిష్యురాలను, ఆమెకు భాషాంతరమైన దొరకానికి లేదు. ఆమె సక్రియలను ధర్మకార్యములను బహుగా చేసుకుని ఆ ధనులైన ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో పండబెట్టి లుద్దా 70 దగ్గరగా ఉండి చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యుడిని అతడు తడుగు చేయక తమ ఎదుకు రావాలని వేడుకుంటూ 2 మనుషులు అతని ఎదుకు పంపి పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చి విధవరాన్ని అందరూ వచ్చి ఏడ్చు దోరగా తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్తువులను చూపించు అతని ఎదుట నిలిచి చూశారు. మరి విధవరాలు కాకపోవచ్చు, విధవరాలకు సహాయం చేసిన స్త్రీ. కాబట్టి విధవరాలు మరి సహాయం చేయాలి, విధవరాలు కూడా మనం సహాయం చేయాలి. కాబట్టి ఇక్కడ దేవుని బిడ్డలైన వారు ఈ అన్న ఎంతో సత్కార్యములు, ధర్మకార్యములు, ధర్మకార్యములు చేస్తుంది. అన్న కూడా సేవ చేస్తుంది. మరి దేవుని బిడ్డలైన వారు, అనాథలైన వారు, విధవరాలైన వారు దేవుని మందిరంలో వారు ఉన్నాయండి, వారిని పరిచయం చేయలేండి. కాబట్టి ఆమె ఎంతో సేవ చేసిన స్త్రీ. వీటిని బట్టి మనం నేర్చుకుంది ఏంటంటే మనం కూడా దేవుని సేవ చేయాలి. దేవుని సేవ చేయాలంటే సేవలుగా ఉంటేనే సేవ చేసినట్టు కాదు. దేవుని వాక్యాన్ని ప్రకటించవచ్చు, ఇతరులకు ప్రార్థన చేయవచ్చు, ఇతరులకు మేలు చేయవచ్చు, కష్టాల్లో వారిని ఆడుకోవచ్చు, వారికి ఒక సాక్ష్యం చెప్పవచ్చు, వారి ఇబ్బందులు వారిని పరామర్శించవచ్చు. ఇదంతా కూడా సేవనే, ఇదంతా కూడా పరిచయమే. కాబట్టి 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 83 సంవత్సరాల్లో ఆమె మరి రెయిన్బోలు మనకు వచ్చిన వారికి సేవ చేసిన స్త్రీ. ఎంత గొప్ప స్త్రీ, ఎంత ఉన్నతమైన స్త్రీ ఈ అమ్మ జీవితం. ఇంతమాత్రమే కాదు, 6వది ఏమిటంటే ఆమె దేవుని కొనియాడిన స్త్రీ. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 2వ ఆమె కూడా 38. ఆమె కూడా గడియలలో వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వాళ్ళందరితో
ఆయన. ఆమె కూడా ఆమె లోపలికి వచ్చి దేవుని కొనియాడిన స్త్రీ, దేవుని ఆరాధించిన స్త్రీ. చూడండి, ఆ మాటలు ఆ పైన ఉంటాయి. ఈయన యేసు ప్రభువారు 40 రోజుల వయసు ఉన్నప్పుడు యేసు ప్రభువారిని ముందు 8 రోజులకు తీసుకుని వెళ్ళారు. తండ్రి మరియా యోసేపు యెరూషలేము దేవాలయం తీసుకుని వెళ్ళి ఆయనకు సున్నతి చేయించారు. ఆయనకు యేసు అని పేరు పెట్టారు. అది 8వ రోజు. 40వ రోజు మళ్ళా యేసు ప్రభువారిని తీసుకుని వెళ్ళారు. ఆయన జ్యేష్ఠ కుమారుడు కనుక ఆయన విడిపించడానికి ఒక బలి అర్పించారు. బహుళాలని అర్పించారు. ఆ పైన మోషే ధర్మశాస్త్రంలో లేవియకాండం 2వ అధ్యాయం, నిర్గమకాండం 13వ అధ్యాయంలో ఉన్న విషయాలను కూడా మోషే ధర్మశాస్త్రంలో ఏవైతే రాయబడ్డాయో 22 నుంచి రాయబడ్డాయి. ఆ సమయంలో సిమియోను ఒక వ్యక్తి, చూడండి, సిమియోను గురించి మనం తర్వాత ఇంకొకసారి మనం ధ్యానం చేయాలి. 25వ వచనం. యెరూషలేములో సిమియోను ఒక మనుషుడు, అతడు నీటి ముందులో భక్తిలో ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణకు కనిపెట్టువాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండేది. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందలని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండేను. సరే, ఇప్పుడు ఈయన దేవుని స్తుతిస్తున్నాడు. ఎవరు? ఈ సిమియోను అనే భక్తుడు దేవుని స్తుతిస్తున్నాడు. 28. యేసు దేవాలయంలో తీసుకుని వచ్చినప్పుడు అతడు తన చేతుల్లో ఆయన ఎత్తుకుని దేవుని స్తుతించు ఇట్లా, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని బోధిస్తున్నావు. అన్యజనులకు నీకు బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీకు సకల ప్రజలుగా సిద్ధపరచబడిన నీ రక్షణను కనులారా సూచితిని. అంటే దేవుని మహిమపరచడం, ఇలాంటి పదాలు, ఇలాంటి భావజాలం మనం నేర్చుకోవాలి. కాబట్టి ఈయన సిమియోను యొక్క ఆరాధనా స్థితిలో బహుశా ఈయన కూడా పాల్గొంటుంది. కాబట్టి అన్న ద్వారా మనం నేర్చుకున్నది ఏంటంటే, దేవుణ్ణి ఆరాధించిన స్త్రీ, దేవుణ్ణి స్తుతించిన స్త్రీ, దేవుణ్ణి సుగుణాలు కనపరిచిన స్త్రీ. దేవుణ్ణి ఎప్పుడు మనం అడుగుతలే కాదు, దయచేసి ఆకర్షించి దేవుని కనపరచడం నేర్చుకోవాలి, దేవుని స్తుతించడం నేర్చుకోవాలి, ఇతరులను ఆరాధనలో ప్రోత్సహించడం నేర్చుకోవాలి. ఎలా ఆరాధించాలో కూడా ఇతరులకు మనం నేర్పించాలి. ఆరాధన నేర్పించిన స్త్రీ, ఆరాధన చేసిన స్త్రీ, ఆమె ఆరాధన ఎంతమంది ప్రోత్సహించబడ్డారు? మనం కొన్నిసార్లు ప్రార్థనల ద్వారా ప్రోత్సహించబడతాం, కొన్నిసార్లు ఇతరులు చేసే ఆరాధన ద్వారా కూడా మనం ఎంతగానో ప్రోత్సహించబడతాం. కాబట్టి దేవుని స్తుతించిన స్త్రీ, దేవుని కొనియాడిన స్త్రీ. అమలు వల్ల జరుగుతాను 38 కూడా లోపలికి వచ్చింది. దేవుని కొనియాడి ఎప్పుడైతే ఈ సిమియోను మరి యేసు ప్రభువారు 40 దినాల వయసుకున్న ప్రభు చేతిలో పెట్టుకుని ఆయన యేసు ప్రభు కొనియాడుతున్నాడు. అదే సమయం ఇవి కూడా వచ్చింది, యేసు ప్రభువారిని కొనియాడింది. కాబట్టి అన్న దేవుడిని స్తుతించేస్తుంది. నీకు నేను కూడా దేవుడిని స్తుతించాలి, ఆయన వందనాలు చెల్లించాలి. అది 67వ వచనం ఏంటంటే, చూడండి ఆ మాటలు 38. ఆయన కూడా తెలుగులోని లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచనతో కనపడుచున్న వాళ్ళందరితో ఆయన గురించి మాట్లాడుతున్నాను. క్రీస్తుని గురించి ఆమె సువార్త చెబుతుంది, క్రీస్తు గురించి ఆమె మాట్లాడుతుంది. క్రీస్తు యెరూషలేములో చేయబో కార్యం ఏ విధంగా విమోచన చేస్తున్నాడు, ఏ విధంగా శిలువలో మరణిస్తాడు, ఇవన్నీ కూడా యేసు ప్రభువారి సువార్త పలికిస్తుంది. దేవుడి విధంగా క్రీస్తు గురించి మనం ప్రకటించాలి, క్రీస్తుని లోకానికి తెలియపరచాలి. అది మన బాధ్యత. 7 విషయాలు, ఒకటి కాకుండా దాదాపు 7 విషయాలు గురించి మనం తెలుస్తున్నాం. మొట్టమొదటిగా ఆమె ప్రవక్త అయిన స్త్రీ. ముగింపులో మీకు మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాం, మరి ప్రవక్త్రులు అని. రెండవది ఆమె ప్రశుద్ధమైన జీవితం జీవించిన స్త్రీ, గుర్తుపెట్టుకోవాలి మీరు. మూడవది ఆమె ఎలాంటిదంటే దేవాలయంలో దేవుని మందిరాన్ని ప్రేమించిన స్త్రీ. 83 సంవత్సరాలు దేవుని మందిరంలో నివసించింది. నాలుగవది ఉపవాసం ప్రార్థనలు చేసింది. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 23 సంవత్సరాలు ప్రార్థన లేదు, ఉపవాసమే. ఎంత అద్భుతమైన జీవితం, ఎంత భక్తి జీవితం, ఎంత శక్తిమైన జీవితం. ఐదవది ఆమె డైలీ మొదలు దేవుని సేవ చేసింది, దేవుని పిల్లలకు సేవ చేసింది, పరిచర్య చేసిన స్త్రీ. ఆరవది ఆమె ఏంటంటే దేవుని కొనియాడింది, దేవుని ఆరాధించింది, దేవుని మహిమపరిచింది. అర్థమైందండి. 7వది
యేసుక్రీస్తు గురించి ప్రకటించింది, యేసు ప్రభువారి సువార్తను ప్రకటించింది. నిజంగా ఎంత అద్భుతమురాలు, ఎంత ధన్యురాలు. అన్న గురించి 3 వచనాలే బైబిల్లో రాబడ్డాయి, కానీ ఆ నుంచి మనం ఎన్ని విషయాలు నేర్చుకుంటున్నాం. అన్న వల్ల నేను కూడా ప్రార్థన చేస్తాను, అన్న వల్ల నేను కూడా పరిచయం చేస్తాను, అన్న వల్ల దేవుని స్తుతిస్తాను, అన్న వల్ల యేసుక్రీస్తుని ప్రకటిస్తాను, అన్న వల్ల దేవుని వాక్యాన్ని నేను ప్రవచిస్తాను, అన్న వల్ల పరిశుద్ధమైన జీవితాన్ని నేను కాపాడుకుంటాను, నా శరీరాన్ని అన్న వల్లే దేవుని మందిరాన్ని ప్రేమిస్తాను. ఇలాంటి గుణలక్షణాలు కలిగి ఇలాంటి తీర్మానాలతో అన్నా వల్లే నేను కూడా జీవిస్తానన్న తీర్మానాలతో మనం తీర్మానం చేసుకున్నాం. అన్నాను దైవికంగా దేవుడు ఏ విధంగా దీవించాడు, నిన్ను నన్ను ఆ విధంగా దీవిస్తాడు. నిజమైన భక్తి పనులు ఎప్పుడవుతామంటే ఉన్నామంటే శుభలక్షణాలు, ఆ 7 లక్షణాలు మనలో ఉంటే దేవుడు మనలో కూడా ఆశీర్వదిస్తాడు. మనలో కూడా భక్తి పనులుగా ఉంటాం, అనేకులకు ఆదర్శప్రాయంగా ఉంటాం. దేవుడి వాక్యాన్ని దీవించాడు.